హలో మనీ పర్సన్స్, ఈ ఏప్రిల్ 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్ న్యూ కేవైసీ రూల్స్ వచ్చాయి కదా. ఈ టాపిక్ ని ఆల్రెడీ నేను మన డైలీ మనీ షోలో కవర్ చేయడం జరిగింది. కాకపోతే డైలీ మనీ షో యొక్క లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతమంది వీడియోని స్కిప్ చేస్తారు కదా. అటువంటి వారికి ఈ అప్డేట్ తెలియలేనట్లయితే ఫ్యూచర్ లో వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కదాన్ని సెపరేట్ చేసి ఈ రోజు వీడియోలో అయితే రిలీజ్ చేస్తున్నాం. ఒకవేళ నిన్న కనుక మీరు ఆ పార్ట్ ని చూసేసినట్లయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేసేయచ్చు. కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ అప్డేట్ కంపల్సరీ హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి జస్ట్ ఇది ఒక 2-3 మినిట్స్ వీడియో ఉంటుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళు ఈ వీడియోని చూసి ప్రాసెస్ ఫాలో అయిపోయినట్లయితే ఫ్యూచర్ లోని ఇబ్బంది పడకుండా ఉంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోని చాలా మంది ఈ ఏప్రిల్ 1 నుంచి న్యూ కేవైసీ రూల్స్ ఏవైతే వచ్చాయో వాటి వలన కొంత ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది కష్టం అవుతుంది. ఇది మీకు ఈజీగా అర్థమయ్యేలా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ CVL KRA వెబ్సైట్ ఉన్నది కదా, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి కేవైసీ ఎంక్వైరీ మీద మీరు క్లిక్ చేశారనుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఇలా డీటెయిల్స్ వస్తాయి. మీ పాన్ నెంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ హ్యూమన్ అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీ కేవైసీ స్టేటస్ ఏంటన్నది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ మీ కేవైసీ స్టేటస్ వ్యాలిడేటెడ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని AMCకి చెందినటువంటి ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ కానీ అలా కాకుండా మీ కేవైసీ స్టేటస్ రిజిస్టర్డ్ అని గానీ మోడిఫైడ్ అని గానీ వచ్చింది అనుకోండి, అటువంటి టైంలోని మీరు అన్ని మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేయడం అవ్వదు. మీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీ ఇన్వెస్ట్మెంట్స్ ని కంటిన్యూ చేయొచ్చు. బట్ కానీ మీరు కొత్త AMCకి చెందినటువంటి ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఇన్వెస్ట్ చేయడం కుదరదు. సో దీన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీ కేవైసీని వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీ కేవైసీని వ్యాలిడేట్ చేసుకోవాలంటే మీ కేవైసీ ఏ KRA దగ్గర రిజిస్టర్ అయి ఉన్నది అన్నది మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాన్ నెంబర్ ఎంటర్ చేసి ఐఎమ్ హ్యూమన్ సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ కొడితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనపడుతున్నటువంటి కేవైసీ NDML KRA దగ్గర రిజిస్టర్ అయి ఉన్నది. సో NDML KRA దగ్గర రిజిస్టర్ అయి ఉన్నట్లయితే NDML వెబ్సైట్ లోకి వెళ్ళి మీ KRA ని వ్యాలిడేట్ చేసుకోవాలి. అలా కాకుండా మీ కేవైసీ ఒకవేళ CVL KRA దగ్గర రిజిస్టర్ అయినా లేదా కార్వి KRA దగ్గర రిజిస్టర్ అయినా లేదా CAMS KRA దగ్గర రిజిస్టర్ అయినా వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాలిడేషన్ ఎలా చేసుకోవాలంటే ఒకవేళ మీది CVL KRA లోని రిజిస్టర్ అయి ఉన్నట్లయితే కేవైసీ వ్యాలిడేషన్ అని ఇక్కడ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పాన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్ని ఎంటర్ చేసి OTPs జనరేట్ చేశారనుకోండి, OTPs వస్తాయి. ఆ OTPs ఎంటర్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, నెక్స్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ని ఫాలో అయిపోయినట్లయితే మీ కేవైసీ వ్యాలిడేట్ అయిపోతుంది. ఒకవేళ మీది NDML KRA దగ్గర రిజిస్టర్ అయి ఉన్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి NDML KYC వ్యాలిడేషన్ అని కొట్టారనుకోండి, మీకు ఒక లింక్ కనపడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ అయిపోయినట్లయితే NDML దగ్గర మీ KYC వ్యాలిడేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సిమిలర్లీ కార్వి దగ్గర రిజిస్టర్ అయి ఉన్నా లేదా CAMS దగ్గర రిజిస్టర్ అయి ఉన్నా మీరు సిమిలర్ గా గూగుల్లోకి వెళ్ళి ఆ KRA నేమ్ పక్కన KYC వ్యాలిడేషన్ అని కొట్టారనుకోండి, ఫస్ట్ లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ మీద కొట్టిన తర్వాత మీరు ప్రాసెస్ ని ఫాలో అయిపోయి మీ కేవైసీని వ్యాలిడేట్ చేసుకోవచ్చు. వన్స్ మీ కేవైసీ వ్యాలిడేషన్ కంప్లీట్ అయిపోయినట్లయితే మీరు అన్ని AMCs కి చెందినటువంటి ఫండ్స్ లో కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు.